శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక హోమియోపతి వైద్యుడు ఎంతో శోధించి సరైన మందును కనుక్కున్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. సరే, మందైతే ఇచ్చేశాం, మరిప్పుడేంటి? అసలేం జరగబోతోంది? మందు ఇచ్చిన తర్వాత వచ్చే సమయమనేది చికిత్సలో చాలా కీలకమైనది. కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడు అనే దాన్నే మనం రెమెడీ రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్ను సరిగ్గా అర్థం చేసుకుంటేనే చికిత్స సరైన దారిలో వెళ్తోందా లేదా అని మనకు తెలుస్తుంది. ఇది వైద్యుని నైపుణ్యానికి ఒక రకమైన పరీక్ష లాంటిదన్నమాట. చాలాసార్లు ఏమవుతుందంటే, మందు తీసుకున్న తర్వాత ఉన్న లక్షణాలు కాస్త పెరిగినట్టు అనిపిస్తాయి. దీన్నే అగ్రవేషన్ అంటాం. ఇక్కడే మనకు రెండు దారులు కనిపిస్తాయి. మనం ఏ దారిలో వెళ్తున్నామో గుర్తించడం చాలా ముఖ్యం. ఇందులో మొదటిది హోమియోపతిక్ అగ్రవేషన్. ఇది చాలా మంచి సంకేతం. భయపడాల్సిన పనిలేదు. దీని అర్థమేంటంటే, మనమిచ్చిన మందు సరిగ్గా పనిచేస్తోందని, శరీరం యొక్క జీవశక్తిని మేల్కొల్పి లోపలున్న రోగాన్ని బయటకు నెట్టే ప్రయత్నం చేస్తోందని. దీని సరళి సాధారణంగా ఎలా ఉంటుందంటే, లక్షణాలు కొద్దిసేపు వేగంగా పెరిగినట్లు అనిపించినా ఆ తరువాత నుంచి అద్భుతమైన దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుంది. ఇది విజయానికి ఒక స్పష్టమైన సూచన. ఇక రెండవది డిసీజ్ అగ్రవేషన్. ఇది మాత్రం ఒక ప్రమాద గంటిక. మనం ఇచ్చిన మందు సరైనది కాకపోవచ్చని, లేదా కేసు మనం అనుకున్న దానికన్నా క్లిష్టంగా ఉందని ఇది మనల్ని హెచ్చరిస్తుందన్నమాట. ఈ పరిస్థితిలో లక్షణాలు పెరగడమే కాదు, రోగి ఆరోగ్యం కూడా నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ విషయం. మనం వెంటనే మొత్తం కేసును మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పే సంకేతమిది. అయితే ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తుపట్టాలి? ఇది చాలా కీలకం గదా. ఆ తేడాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పట్టిక చూడండి, తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది తాత్కాలికం, కొన్ని గంటలు లేదా 1-2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత రోగికి ఎంతో హాయిగా, శక్తివంతంగా అనిపిస్తుంది. కానీ డిసీజ్ అగ్రవేషన్లో అలా కాదు. పరిస్థితి క్షీణిస్తూనే ఉంటుంది. రోగి మరింత నీరసించిపోతారు. కొత్త లక్షణాలు కూడా రావచ్చు. సో ఇక్కడ విషయం కేవలం లక్షణాల గురించి కాదు, రోగి యొక్క మొత్తం మానసిక, శారీరక స్థితి గురించన్నమాట. హోమియోపతిలో ఒక ముఖ్య సూత్రముంది. అదేంటంటే, లక్షణాలు తీవ్రంగా ఉన్నా రోగి బాగుంటే చికిత్స సరైన మార్గంలోనే వెళుతోంది. ఉదాహరణకి, జ్వరం కాస్త పెరిగినా వ్యక్తి ఉత్సాహంగా, చురుకుగా ఉన్నారనుకోండి, అది చాలా మంచి సంకేతం. ఆందోళన పడక్కర్లేదు. సరే, ఈ సూత్రాలన్నీ నిజ జీవితంలో, అంటే మన క్లినిక్లో కేసులు చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తాయో కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుందాం. ఈ కేసులో చూడండి, లక్షణాలు ఓ 2 రోజులు పెరిగాయి. కానీ అదే సమయంలో రోగికి నీరసం కాకుండా శక్తి పెరిగినట్లు అనిపించింది. 48 గంటల తర్వాత పరిస్థితి స్పష్టంగా మెరుగుపడింది. దీన్ని మనం ఖచ్చితంగా హోమియోపతిక్ అగ్రవేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరు. లక్షణాలు వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు అంతకుముందు లేని తలనొప్పిలాంటి కొత్త సమస్యలు కూడా మొదలయ్యాయి. రోగి కూడా బాగా నీరసించిపోయారు. ఇది స్పష్టంగా డిజీజ్ అగ్రవేషన్. చికిత్స సరైన మార్గంలో లేదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సంకేతం ఉండదు. కొన్నిసార్లు, ముఖ్యంగా దీర్ఘకాలిక కేసులలో ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే, ఎప్పుడో పాత రోజుల్లో అణచివేసిన లక్షణాలు ఒక్కసారిగా మళ్లీ పైకి వస్తాయి. దీన్నే మనం హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని పిలుస్తాం. అంటే స్వస్థత అనేది ఒక నిర్దిష్టమైన క్రమంలో జరుగుతుంది. శరీరం పైనుండి కిందికి, లోపలి నుండి బయటకు, అంటే ముఖ్యమైన అవయవాల నుండి చర్మం లాంటి తక్కువ ముఖ్యమైన వాటికి, ఇంకా ముఖ్యంగా లక్షణాలు ఏ ఆర్డర్లో వచ్చాయో దానికి రివర్స్ ఆర్డర్లో వెనక్కి వెళ్తాయి. ఇలా పాత లక్షణాలు తిరిగి రావడమనేది సంపూర్ణ స్వస్థతకు ఒక బలమైన సంకేతం. ఈ 2 రకాల అగ్రవేషన్ల మధ్య తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చికిత్సలో తరచుగా జరిగే కొన్ని సాధారణ పొరపాట్లను తేలికగా నివారించవచ్చు. హోమియోపతిక్ అగ్రవేషన్ జరుగుతున్నప్పుడు అది మంచిదే అని తెలియక కొందరు తొందరపడి మందు మార్చేస్తారు, లేదా అవసరం లేకుండా మళ్లీ డోసులిస్తుంటారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు కేసును మరింత క్లిష్టతరం చేస్తాయి, స్వస్థత ప్రక్రియను కూడా దెబ్బతీస్తాయి. అందుకే ఇక్కడ కావాల్సింది సహనంతో గమనించడం, ప్రతిచర్య యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. సరే,
ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ విశ్లేషణలో ముఖ్యమైన అంశాలేంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే, కాగితం మీద రాసుకున్న లక్షణాల జాబితా కన్నా రోగి యొక్క మొత్తం స్థితి ముఖ్యం. వారి శక్తిస్థాయి, వారి మూడ్, వారిలో వస్తున్న మార్పు, వీటికే మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. ఈ విశ్లేషణలో మనం రెమెడీ రియాక్షన్ అంటే ఏంటో చూశాం. మంచి సంకేతమైన హోమియోపథిక్ అగ్రవేషన్, హెచ్చరిక లాంటి డిజీజ్ అగ్రవేషన్, ఇంకా ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో కూడా వివరంగా తెలుసుకున్నాం. ఈ విషయాలు అర్థం చేసుకుంటే స్వస్థత ప్రక్రియను ఎంతో విశ్వాసంతో ముందుకు నడిపించవచ్చు. అయితే ఈ తేడాను తెలుసుకోవడం కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలు ఈ జీవశక్తి పోరాడుతున్న వ్యాధుల మూలాలు ఎక్కడున్నాయి? తదుపరి విశ్లేషణలో మనం వ్యాధి యొక్క లోతైన మూలాలను అన్వేషిద్దాం. తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధుల మధ్య తేడాలు, వాటి సహజ, కృత్రిమ కారణాల గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ వాసుదేవ.